హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి నేను చూపిస్తున్న ఐటెమ్ ఏంటంటే విగ్రహాలు చూపిస్తున్నానండి. సిల్వర్‌లో లైట్ వెయిట్ విగ్రహాలు చూపిస్తున్నానన్నమాట. లక్ష్మీదేవి, గణేష్ కలిపి చూపిస్తున్నాను. చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి. నేను విగ్రహాలు చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి సైజ్ చూపిస్తానండి మీకు. ఇది చూసారా అండి 10 గ్రామ్స్ స్టార్టింగ్ వస్తాయన్నమాట ఇవి. మనకి ఇందులో లక్ష్మీదేవి, గణేష్ 2 వస్తాయన్నమాట. ఇదిగోండి అమ్మవారు చూపిస్తున్నాను మీకు. చూసారా 10 గ్రామ్స్‌కి ఎంత నీట్‌గా కనిపిస్తుందో చూసారా? కొంచెం పెద్ద సైజ్ లాగా. ఇలా చిన్నగా ఒక విగ్రహం కొనుక్కుంటే సరిపోద్దండి. చూడండి ఎంత బాగుందో చూసారా అండి? మనకిది గుళ్ళొస్తదన్నమాట అండి. లోపల కూడా అంతా గుల్ల కనిపిస్తది. చిన్న హోల్ ఉంటదండి వెనకాతల. ఇదిగోండి చిన్న హోల్ ఉంది చూసారా? లోపలైతే ఏమీ ఉండదన్నమాట. మొత్తం అంతా గుల్లొస్తది. లైట్ వెయిట్‌లో కొంచెం బాగా కనిపిస్తదన్నమాట అండి మనకి విగ్రహం ఇది. ఎక్కువ మనకి వరలక్ష్మి వ్రతం టైంలో అయితే చాలా సేల్ అవుతాయండి మనకివి. ఇప్పుడు పార్సెల్ వచ్చింది. దానికోసం అని చెప్పేసి మీకు చిన్నయి చూపించలేదు నేను ఎప్పుడు అని చెప్పేసి చేసి చూపిస్తున్నానన్నమాట. ఇది చూసారా గణేషు. ఇదిగోండి గణేష్ కూడా వచ్చిందండి. గణేష్ కూడా సేమ్ అంతే. ఇది కూడా హోల్‌లోనే ఎనకాల మీకు చిన్న హోల్ ఉంటది. ఏమి ఉండదండి లోపల రాడ్ గాని అలాంటివి ఏమి ఉండవు. అంతా కూడా గుల్లొస్తదన్నమాట అండి. విగ్రహాలైతే చాలా బాగుంటాయండి ఇవి. చిన్న చిన్నగా చాలా అందంగా ఉంటాయండి. నాకైతే ఈ విగ్రహాలు ఈ లైట్ వెయిట్ విగ్రహాలు చాలా ఇష్టమండి నాకు. చూడండి ఇది ఎనకాల అమ్మవారికి ఎనకాల చక్రం అది వస్తదండి. చక్రం వచ్చి ఇదేంటంటే ఫస్ట్ చూపించాను అలా రాదు. ఫ్లవర్స్ అవి కూడా కొంచెం స్ట్రాంగ్‌గా వస్తాయన్నమాట. ఇది 20 గ్రామ్స్ అండి. చూసారా నేను ఇదిగోండి కమలాలు చూపిస్తున్నాను. ఇలాగ అమ్మవారి చేతిలోయి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంటే మనం క్లీన్ చేసుకున్నప్పుడు అది కూడా ఇలాగా ఊడిపోవడం అలా ఏముండవు. నేను ఫస్ట్ 10 గ్రామ్స్ చూపించిందయితే అది కొంచెం మనం ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చన్నమాట. దీనికి అలా కాదండి. ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉంటే అలా స్టాండర్డ్‌గా ఉండిపోతాయన్నమాటండి. చూసారా చాలా బాగుంది కదండీ! పెద్దగా కనిపిస్తుంది. ఇందులో మనకి వెయిట్‌లు అయితే 100 వరకు ఉంటాయండి. 100 అంటే 250 వరకు కూడా ఉంటాయి. మనకి ఇందులో వచ్చినయి అయితే 100 గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాటండి. ఇదిగోండి గణేష్ కూడాని. బాగుంది కదండీ గణేష్. ఇదొచ్చి 30 గ్రామ్స్ అండి ఇది. దీనికి కూడా ఎనకాల చక్రం అది వస్తది. ఈ చేతిలో కూడా స్ట్రాంగ్‌గానే ఉంటాయండి. ఫ్లవర్స్ అవినండి. చాలా బాగుంటాయండి ఇవైతే విగ్రహాలు. ఏంటంటే మనకి లైట్ వెయిట్ కొంచెం పెద్దగా కనిపించడం వల్ల మీకు ఫస్ట్ ఒకసారి వీడియో చేసి చూపించాను కదండీ మన ఛానల్‌లోని. అవైతే ఎస్‌పీ విగ్రహాలన్నమాట. అవి గట్టిగా వస్తాయండి. వెయిట్ ఎక్కువ ఉంటాయి. గట్టిగా వస్తాయి. ఇవి అలా కాదన్నమాట. కొంచెం గుల్లొస్తాయి ఇవి. మనకి కింద బేస్ అది వచ్చి అమ్మవారికి కింద పీఠం అది వచ్చి కూర్చున్నట్టుగా కొంచెం పెద్దగా కనిపిస్తదన్నమాట. పూజ దగ్గర పెట్టుకోవడానికి సింగిల్‌గా పెట్టుకొని పూజ, కుంకుమ పూజ అది చేసినప్పుడు సింగిల్‌గా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని చేయొచ్చుమాట. చాలా పెద్దగా మనకి కొంచెం గాంభీర్యంగా కనిపిస్తాయన్నమాటండి. ఇందులో 250, 300 వరకు కూడా ఉంటాయండి. అయి మీకు పెద్దయన్నీ ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఇదిగో చూసారా ఇది కూడా మనకి 40 గ్రామ్స్ మటండి. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకి గుల్లొస్తదండి. చాలా బాగుంటాయండి విగ్రహాలైతేని. ఫేస్ అది కూడా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. చాలా వరకు ఉంటాయండి వేరే వేరే మోడల్‌లోని. అవైతే ఫేస్ అవి నీట్‌గా కనిపించవండి. ఇవైతే మనకి క్లియర్‌గా కనిపిస్తాయండి. నేను ఫస్ట్ చేసిన ఎస్‌పీ విగ్రహాల్లో కూడా అయితే అవి బానే ఉంటాయండి. దాని మీద ఇది కొంచెం లైట్ వెయిట్ వల్ల కొంచెం నీట్‌గా కనిపిస్తాయన్నమాట అండి. చూసారా మీకు అన్ని సైజులన్నీ చూపిస్తున్నాను. ఇదొచ్చండి 60 గ్రామ్స్ మాట. అమ్మవారి ఫేస్ చాలా క్లియర్‌గా కనిపిస్తది ఇందులోని. వెనకాల చూసారా చక్రం, ఆ హెయిరు అంతా కూడా చాలా బాగా కనిపిస్తదన్నమాట అండి. విగ్రహం అంతా కూడా చాలా బాగుంటది. చూసారా హెయిర్‌తో సహా కూడా కనిపిస్తుంది. ఇది 60 గ్రామ్స్ అండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదండీ! మీకు నచ్చాయండి? మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. మన వీడియో చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఫస్ట్ అయితే వ్యూస్ బాగుండేవి గానీ ఇప్పుడు ఎవరు లైక్ చేయట్లేదండి. చూస్తున్నారు అంతే అండి. అంటే లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి అది రీచ్ అవుతదన్నమాట. దానికోసం అని చెప్పి నేను లైక్ చేయమని చెప్తున్నానండి. మీరు లైక్ చేసినట్లయితే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను చేసి చూపిస్తానండి మీకు. పూజ ఐటమే కాదండి. నార్మల్‌వి కూడా జ్యువెలరీ గాని అన్నీ ఉంటాయండి మన దగ్గర. ఇప్పుడైతే సంక్రాంతి వస్తుంది కదండీ! పట్టీలు మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి. మన దగ్గర ఒక 500 కేజీస్ కూడా పట్టీలున్నాయండి. అన్ని ఫ్యాన్సీ గాని, సేలం గాని అన్ని పట్టీలన్నీ ఉన్నాయండి. మీకేదన్నా వీడియో చూడాలనంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి. జ్యువెలరీ గాని, లేదంటే పూజ ఐటెమ్ గాని, యాంటిక్ కానీ ఏదైనా మీరు అడిగినట్లయితే నేను వీడియో చేసి చూపిస్తానండి మీకు. చూడండి చూపిస్తున్నాను కదా! ఒక్కొక్కటి సైజులన్నీ కూడాని మనకిప్పుడు చూపించినయి అయితే 80 గ్రామ్స్‌నే చూపించానమాట అండి నేను. ఇవి ఎనకాల ఉన్నాయి చూసారా అయ్యొచ్చి 100 గ్రామ్స్ మటండి ఇవి. 100 గ్రామ్స్ అండి ఇవన్నీ కూడా.
చూసారా అయ్యో నేను పెడుతున్నాను. అవి 100 గ్రామ్స్ వెనకాతలవి. ఇవన్నీ చూడండి విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి కదండి. లైట్ వెయిట్. నాకైతే నచ్చాయండి అన్నీ కూడాని. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు మన దగ్గర హోల్సేల్ అని చెప్పాను కదండి. చిన్న విగ్రహాలు త్వరగా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయన్నమాట. ఇలా వచ్చిన వెంటనే కూడా షాపులకి తీసుకెళ్ళిపోతారు. మనకి డైలీ వెళ్ళిపోతారండి లైన్‌కి. తీసుకెళ్ళిపోవడం వల్ల త్వరగా అయిపోతాయన్నమాట అన్నీని. దానికోసమని మీకు ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్‌లో మీరు వెయిట్‌తో సహా నాకు మెసేజ్ చేశారనుకోండి. నేను తప్పకుండా మీకు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఏంటన్నది కూడా చెప్తానండి నేను. స్క్రీన్ మీద మీకైతే షార్ట్‌లో నేను నంబర్ పెట్టానండి. ఆ నంబర్ వాట్సాప్ నంబర్‌కి చేయండి. ఓకే అండి. మీకు నచ్చినియి కదండీ! చూడండి. చాలా బాగున్నాయి కదండీ! మన అడ్రెస్ కూడా చెప్పాను కదండీ మీకు. దేవాలయం వీధి ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటదండి. కనకదుర్గ సిల్వర్ అని చెప్పేసి. ఓకే అండి. మన వీడియో మీకు నచ్చిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే అండి. మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి. మీకు వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. అంటే ఏ ఐటెమ్ నచ్చిందో మీకు నాకు కామెంట్ చేయండి తప్పకుండాని. ఓకే అండి. ఉంటానండి. బాయ్ అండి.